Hey, chicken lollipop. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చిల్లీ చికెన్ లాలీపాప్. రెండు ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత లాలీపాప్లు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నేనైతే మొత్తం 11 లాలీపాప్లు వేసాను. ఇలా చిన్నగా గరిటె సహాయంతో ఇలా మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకోవాలి. నూనెలోనూ ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మనం మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత సిమ్లోనే అలాగే ఒక 2 or 3 minutes బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టండి మంటని. ఇలా మళ్ళీ 2 or 3 minutes వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అన్ని నీళ్ళు అందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల మనము స్టఫ్కి ఎలా చేయాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్ అయినా పర్లేదు, రోల్ అయినా పర్లేదు. ఇలా కొద్దిగా మిరపకాయలు వేసుకొని అందులో కొద్దిగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలుగానే వేసుకొనేసి బాగా నీట్గా దంచేసుకోవాలి. హే ఊప్స్, నేను చికెన్ మర్చిపోయాను. ఏం పర్వాలేదు, ఉడుకుతున్నాయి. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకునేసేయండి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఇలా ఉడుకుతుంటాయి. కరివేపాకు వేసినప్పుడు ఈలోపు మనం వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ అయితే దంచేసుకున్నాము. ఇలా రెడీ అయిపోయింది. మిక్సీలో అయితే నున్నగా వచ్చేస్తుంది. ఇలా మనం దంచిన దాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ చూస్తే గన కొద్దిగా నీళ్ళు మగ్గింటాయి. ఇలా కొద్దిగా నీళ్ళు మగ్గిన తర్వాత ఇలా ఇప్పుడు నేను చూపించిన నిమ్మకాయ అంతా మొత్తం పులుసు అంతా వేయద్దండి, హాఫ్ కాయ అయితే వేయండి. హాఫ్ని ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు తగ్గిన తర్వాత చూసారు కదా, పూర్తిగా తగ్గిపోయే కొన్ని అయితే ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం దంచి పెట్టుకున్న లేకుంటే మిక్సీ మీరు పట్టి పెట్టుకున్న పచ్చిమిరకాయ, తెల్లగడ్డ కారాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక 2 or 3 minutes వేగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర స్టఫ్గా వేసేసుకోండి. ఇలా వేసేసి ఇక్కడ మొత్తం అంతా బాగా కలిపియాలి. ఇందులో మెయిన్ చిల్లీ చికెన్ అంటే చిల్లీ చికెన్ ఫ్రై అయినా గ్రేవీ అయినా ఏదైనా కానీ ఇక్కడ నిమ్మకాయ, కొత్తిమీర అనేది ముఖ్యం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్. ఇప్పుడైతే మనకి మొత్తం అంతా బాగా రెడీ అయిపోయింది. చిల్లీ చికెన్ అంతా మసాలా వేగిన తర్వాత రెడీ అయిపోయింది. ఈ చిల్లీ చికెన్ని వేడి అన్నము, వేడి రసం, ఈ రసం కాంబినేషన్లో చిల్లీ చికెన్ అంటే పర్ఫెక్ట్ అండి. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు